వెంకయ్య గోవింద వెంకయ్య రామయ్య వెంకయ్య కృష్ణయ్య వెంకయ్య. స్వామివారిని నమ్మిన భక్తులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మనం స్వామివారి వేషం కట్టిన ఇంకొక అవతారం గురించి మాట్లాడుకుంటున్నాము. అదే ముఖ్యమైన కృష్ణ అవతారము. విష్ణు అవతారాల్లో వచ్చిన దశావతారాల్లో కృష్ణుడి అవతారం చాలా విశిష్టమైనది. కృష్ణం వందే జగద్గురు అన్నారు. ఇవాళ స్వామివారికి శ్రీకృష్ణుడికి ఉన్న స్వారూప్యత గురించి మాట్లాడుకుందాం. శ్రీకృష్ణుడు, ఆయన జననం, వాటన్నిటి వివరాలు మీకు తెలుసు, కానీ కొద్దిగా వర్ణిస్తానమాట. ఆయన చెరసాల్లో పుట్టడం, అక్కడి నుంచి వసుదేవుడు ఆయన బుట్టలో పెట్టుకుని బయటికి రాగానే ఆ మాయ కమ్మేసి యమునా నది ఆయనకి దారి ఇవ్వటము, అలాగా ఆయన గోకులంలో చేరటం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఆ యమునా నది శ్రీకృష్ణుడి దారి ఇచ్చింది. ఆ యమునతో ఆయనకున్న సంబంధ బాంధవ్యాలు అలాంటివి. అలాగే మన స్వామివారికి కూడా నెల్లూరులో ప్రవహించే పెన్నా నదితో ఎంతో అనుసంధానమైనది ఉందన్నమాట. అలాగే స్వామివారు శ్రీకృష్ణుడు ఆయన స్వయంగా శ్రీకృష్ణుడు అయినా సరే తన దగ్గర ఉన్న భక్తులందరినీ కూడా శ్రీకృష్ణుడు చేశాడు. ఇప్పుడు ఆ సందర్భాలే మాట్లాడుకుందాం. అలాగే పెన్నా నది మీద స్వామివారు పెన్నా నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఆయన ఆ నది మీద నడిచి వెళ్ళటం, ఆ నది మీద పద్మాసనం వేసుకుని కూర్చోవటం, ఆ నది మీదే చిదుగు పుల్లలు ఇట్లాంటివన్నీ ఏరుకొచ్చి అగ్నిని వెలిగించటం, ఇవన్నీ స్వయంగా కొంతమంది భక్తులు చూశారనమాట. ఆ విషయాన్ని కూడా. అలాగే స్వామివారు అయ్యా నన్ను పట్టుకుని నిదానంగా రండయ్యా అని చెప్పి ఆ నది ఎంత లోతులో ఉన్నా సరే స్వామివారు వెళ్ళేప్పుడు మోకాలికి ఉన్న గిలక వరకు లోతు వచ్చేది. అలాగే నన్ను చూసుకుని అని ఆ మాటను వినని వాళ్ళకి అది పీకల్లో దాకా నది వచ్చేది అనమాట. స్వామివారిని నమ్ముకుంటే ఆ నది చాలా సులువుగా దాటేవాళ్ళు. అదొక విచిత్రం అనమాట. స్వామివారు తాను శ్రీకృష్ణుడు అయ్యుండి కూడా తన భక్తులను కూడా శ్రీకృష్ణుని చేసిన వైనమే ఈరోజు చెప్పుకుంటున్నాం అనమాట మనం. అలాగే ఆ నదిని దాటించడం కానీ, ఆ నది అవతల పశువులు ఉన్నాయా, ఇవన్నీ చచ్చిపోతున్నాయ్యా, వాటి గురించి మనం వెళ్ళాలయ్యా అని చెప్పి అర్ధరాత్రులు అపరాత్రులు లేకుండా, అలాగే ఆ నది ఒడ్డును కూర్చున్న ప్రజలు స్వామి అటున్నారు మనమేమో ఇటున్నాము ఆయన రావట్లేదంటే అక్కడికి చీటీ రాసి పంపించడం, వెళ్ళేటప్పుడు ఆ శిష్యులు దాన్ని తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళు అలాగే స్వామిని తలుచుకుంటూ నదిని దాటేయటం అనమాట. అంటే దీని ద్వారా అర్థమైంది ఏంటంటే కష్టాల కడలి, నష్టాల కడలి, అవి మనల్ని సముద్రంలాగా నదిలాగా మింగేస్తుంటే ప్రతి మనిషిని కూడా స్వామిని నమ్ముకుంటే అది మోకాలుకున్న గిలక వరకే వస్తుంది. కనీసం కాలుకున్న గిలక వరకే, మోకాలు ఎత్తు కూడా రావు. దీన్ని బాగా గుర్తించండి. ఆయన సులువుగా దాటిచ్చేస్తాడు తన మార్గాన్ని. అలాగే శ్రీకృష్ణుడు పెరిగి పెద్దయ్యాక ఆయన ఓం నారాయణ ఆదినారాయణ. ఈ సందర్భంగా స్వామివారి చెల్లెలు అత్తగారి ఊరు కంచి దగ్గర ఉన్న రాజపద్మాపురం గురించి మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు రాజపద్మాపురం ఆయన దాదాపు ఒక 5-6 సార్లు వెళ్ళినట్టు పుస్తకాల్లో ఉన్నాయి. అక్కడ ఉన్న నరసింహస్వామిని ఆయన విగ్రహం ప్రతిష్టాపన చేసింది ఆయనే. ఈ సందర్భంగా ఆయన అక్కడ ఉన్న గ్రామదేవత బంగారమ్మ తల్లి గుడి చూస్తే మొత్తం రక్తసిక్తమయం ఉందన్నమాట. ఆ మూగజీవాలన్నింటినీ వాళ్ళు బలిపేరిట చంపటం ఇవన్నీ స్వామివారు చూశారనమాట. అలాగ 4-5 సార్లు చూసిన ఆయన చివరికి ఒకరోజు వచ్చి, అయ్యా ఇక బంగారమ్మ సముద్ర స్థానానికి వెళ్ళి వచ్చింది, ఈ బలులన్నీ అక్కర్లేదు, మీరు పాల పొంగుళ్ళు నైవేద్యం పెట్టుకోండి, అమ్మ స్వీకరిస్తుందని చెప్పి డప్పు వేయించారు. అక్కడ డప్పు వేసేవాడు అడిగాడు, మీ ఎవరు వేస్తున్నారని చెప్పమంటారండి అని చెప్పి, వెంకయ్య స్వామి వేస్తున్నాడని చెప్పు అని చెప్పారనమాట. స్వామి తన గురించి వెంకయ్య స్వామిని చెప్పుకున్న ఫస్ట్ మాట రాజపద్మాపురంలో వచ్చిందనమాట. స్వామివారు స్వయంగా తానే స్వామి అని చెప్పడం అనమాట. ఆ మూగజీవాలు మరి 4-5 సార్లు వెళ్ళినప్పుడు నేను అనుకోవటం అయితే మాత్రం ఆ మూగజీవాలన్నీ కూడా కోళ్ళు, మేకలు, గొర్రెలు, పొట్టేళ్ళు, ఇంకా పెద్ద పెద్ద జంతువులు ఏమైనా ఉన్నాయో తెలియదు, కానీ అవన్నీ కూడా స్వామివారిని చూసి మూగగా రోధిస్తూ ఉండేవి అనమాట. స్వామి మమ్మల్ని చంపేస్తున్నారు, మమ్మల్ని బతకనివ్వండి, మా ఆయుష్ ప్రకారం మమ్మల్ని ఉండనివ్వండి అని చెప్పి అవన్నీ బతిమలాడుతుంటే స్వామివారు అవన్నీ చూడలేక ఆ మూగజీవాలన్నింటినీ కాపాడాడు అని దాని అర్థం అనమాట. అలాగే శ్రీకృష్ణుడు కూడా తాను కొద్దిగా బాలకృష్ణుడిగా తయారైన తర్వాత కాళీయమర్దనం చేశాడు. అలాగే కొండ ఎత్తి గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి ఆ ఊళ్ళో ఉన్న ఆవులు, గేదెలు ఇవన్నీ కూడా ఆవులన్నింటినీ కూడా ఆయన కాపాడటం జరిగింది. ఈ కథ అందరికీ తెలిసిందే. ఆయన అలాగా ఒక వారం రోజుల పాటు దాన్ని ఎత్తి ఉంచాడు, చిటికిన వేలు మీద ఎత్తి ఉంచాడని చెప్పి మనం కథలో చదువుకుంటాం. అలాగే స్వామివారు ఓం నారాయణ ఆదినారాయణ. అలాగే స్వామివారు ఆయన తన స్నేహాన్ని, తన ప్రేమని ఎప్పుడూ ఆ మూగజీవాల మీదే చూపిస్తూ ఉండేవాడు. అదే ఒక విచిత్రం. మనుషుల్ని ఎలా చూసుకున్నాడో ఆ మూగజీవాలను కూడా, ఏ జీవి ఎక్కడ తలడిల్లుతుందో ఆయనకి తెలుస్తుంది అనమాట.
ఆ ఇంట్లో వాళ్ళు వచ్చి చెప్తే స్వయంగా ఆ ఇంటికి వెళ్ళి అక్కడ పశువుల కొట్టాలకి దారాలు కట్టడం కానీ ఏదన్నా తన ప్రక్రియ ద్వారా ఏదో ఒకటి చేసి ఆ మూగజీవాలను బతికించడం ఇవన్నీ జరుగుతూ ఉండేవి. ఆ పశువుల కాపరి శ్రీకృష్ణుడు ఆవులకి ఎంత రక్షణ ఇచ్చాడో ఇక్కడ నెల్లూరులో ఉన్న శ్రీకృష్ణుడు ఇక్కడున్న గేదెలకి ఆవులకి అంత రక్షణ కల్పించాడు. అవి ఎక్కడైనా చిత్తు కాగితాలు తినటం కానీ ఇవన్నీ ఏదైనా చూస్తే కనుక ఆయన మనసు తరుక్కుపోయేది. అక్కడే పుల్లలు ఏర్పాటు చేసి హోమగుండం ఏర్పాటు చేయమని సేవకులను ఏర్పాటు చేయమని చెప్పి వర్షాలు కురిపించాయి ఆయన. మనుషుల కోసం ఎంత కురిపించాడు అన్నది పక్కన పెడితే ఆ మూగజీవాలు ఆహారం లేకుండా అల్లలాడుతున్నాయి, నీళ్లు లేకుండా అల్లలాడుతున్నాయి, ఆ నీళ్లు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయి అని చెప్పి విషయాన్ని స్వామివారు ఆయనకి ఎవరు చెప్పక్కర్లేదు, ఆయనే స్వయంగా కూర్చుని దాదాపు కొన్ని చోట్ల ఆయన ఒక వారం రోజులు ఆహారం తీసుకోకుండా ఆ అగ్నిని రగిల్చి దాని ద్వారా అయ్యా పైవాళ్ళు ఒప్పుకున్నారు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి ఆయన వెళ్ళటం ఆలస్యం. అక్కడ కుంభవృష్టి కురిసేది. ఆ జంతువులన్నీ ఇంత అదృష్టం చేసుకునే స్వామివారు ఉన్నప్పుడు ఈరోజు ఇవాళ వర్షాలు లేకుండా ఎంత బాధపడుతున్నారు జనాలు అన్నది మనం గమనించాలి. స్వామివారు మరి ఆయన ఆరాధన ఉత్సవానికైనా చక్కటి కుంభవృష్టి వర్షాన్ని కురిపిస్తాడేమో, ఆ ఆనందాన్ని ఆంధ్ర ప్రాంత ప్రజలు అనుభవించాలని నా స్వామివారికి నా మనవి ఇది. ఓం నారాయణ ఆదినారాయణ. శ్రీకృష్ణుడు పెరిగి పెద్దయ్యాక తన చెల్లెల్ని పాండవ మధ్యుడు అర్జునుడికి ఇచ్చి పెళ్లి చేయటం, ఇవన్నీ తర్వాత ఆయన పాండవులతో కలిసి తిరగటం, ఇవన్నీ అక్కడి నుంచి పాండవుల యొక్క కథ మొదలవుద్ది అనమాట. శ్రీకృష్ణుడు వాళ్ళతో ఉన్న అనుబంధాన్ని కూడా తెలియజేసుకోవచ్చు ఇక్కడ. ఈ సందర్భంగా ఆయన అర్జునుడికి ఎంత తోడున్నాడు, అసలు పాండవులకి ఎంత తోడున్నాడు అన్న విషయాన్ని మీకు ఇప్పుడు తెలియజేస్తాను. దాన్ని మన వెంకయ్య స్వామి గారు ఎలా అన్వయించారు అన్నది ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆయన ధర్మరాజు గారు ఆ జూద వ్యసనంలో ఆయన కూర్చుని ఆడి భార్యను కూడా ఓడి రాజ్యాన్ని ఓడి అరణ్యవాసం అజ్ఞాతవాసం ఇవన్నీ ఆయన వెళ్ళాడు. ఈ సందర్భంగా స్వామివారు దాన్ని ఉదహరిస్తూ, అయ్యా పేకాట ఆడితే ఆడొచ్చు కానీ పెళ్ళాలను కూడా తాకట్టు పెట్టే ఆట ఏంటయ్యా అంటే ఇక్కడ పేకాట ఉన్న వ్యసనాన్ని ఆయన ఆమోదించడం కాదు, దాన్ని మీరు సరదాగా తీసుకోండి అని చెప్పడమే తప్పితే ఆ వ్యసనం మీరు అలవాటు చేసుకోక్కర్లేదు. ఒకవేళ మీకు ఆ వ్యసనం అన్నది అలవాటు ఉంటే కనుక అది స్వామివారి దగ్గరికే చెప్పి స్వామివారి దగ్గరే విసర్జించండి. మీరు విసర్జించక్కల, మీరు స్వామివారికి మొరపెట్టుకుంటే చాలు, ఆయన విసర్జిస్తాడు. ఆ ఆలోచన మీలో రేకెత్తిస్తాడు. ఈ సందర్భంగా అలాగే ఆ స్వామివారితో పాటు తిరిగే సేవకులు స్వామివారు ఒక చోట కట్టెలు కట్టుకుని తనకున్న సేవకులందరినీ తీసుకెళ్తుంటే ఎదురుగా కళ్ళు తాగేవాళ్ళు వస్తారనమాట. కళ్ళు తాగేవాళ్ళు ఈ స్వామివారి సేవకుల్లో ఒకటి కళ్ళు తాగే అలవాటు ఉందన్నమాట. స్వామి కళ్ళు మంచిదేనని చెప్పి స్వామిని అడుగుతాడనమాట. స్వామివారు చెప్పిన సమాధానం కళ్ళు మంచిదేనయ్యా, కళ్ళు తాగిన తర్వాత మనిషి నోరే చెడ్డదయ్యా అన్నాడు ఆయన. అంటే ఏంటి, అది చేటు చేస్తుంది, మెదడుకి వేరే సంకేతాలు పంపిస్తుంది ఆ కళ్ళు, మీరు దాన్ని అలవాటు చేసుకోవద్దని చెప్పి అంత చెప్పినా సరే స్వామి మళ్ళీ ఒక పావుగంట తర్వాత ₹10 తీసి ఆయనకి ఇవ్వండి అయ్యా అని చెప్పి తన పక్కన ఉన్న సుబ్బారెడ్డి గారికి చెప్పి అతనికి ఒక ₹10 ఇవ్వండి అయ్యా అని చెప్పాడు అనమాట. అంటే ఏంటి, వెళ్ళి కళ్ళు తాగి రావయ్యా అని అతని మనసు అదే కోరుకుంటుంది అనమాట. ఆ మనసు కోరుకోవటం స్వామివారు తెలుసుకున్నారన్న విషయం తెలియగానే ఇంకా ఆయన కళ్ళు తాగడమే మానేశాడు అనమాట. అలాగే మీ అలవాట్లు, మీ దురలవాట్లు, మీ వ్యసనాలు ఏ ఉన్నా సరే స్వామివారికి మొరపెట్టుకోండి. ఇవాళ తగ్గకపోవచ్చు, రేపు తగ్గకపోవచ్చు, కానీ ఒకరోజు మాత్రం తగ్గుతుంది. అది స్వామివారి యొక్క శక్తి అప్పుడు మీలో ప్రవహిస్తుంది అనమాట. అలాగే మాంసాహారం మిలిటరీ హోటల్ నడిపాయన ఒక ఆయన స్వామివారి భక్తులైన తర్వాత ఈ వ్యాపారం నేను పాపం చేస్తున్నానేమో అని చెప్పి అది తట్టుకోలేక, ఆయనకున్న జీవనాధారం అది తట్టుకోలేక స్వామివారిని ఒకరోజు, స్వామి నేను మరి ఇలాగ మాంసాహారం అమ్ముతున్నాను కదా, అది తప్పు అనిపిస్తుంది నాకు అంటే, నువ్వు చేసేది ఏముందా దాంట్లో, ఒకళ్ళు చంపేసి ఇవి తీసుకొచ్చి మీరు అమ్మటమే కదా, దీంట్లో నీ భాగం చాలా తక్కువ కదా అని చెప్పి అంతవరకు, కానీ నీ జీవనాధారం నీ పెద్దలు ఏర్పాటు చేసింది, ఇది జాగ్రత్తగా మసులుకోవయ్యా అన్నాడు. కానీ ఆ మాటే వేదవాక్కుగా భావించి ఆయన వెంటనే ఇంకా ఒక నెల రోజుల్లోపే ఆ మాంసాహార హోటల్ని మూసేశాడు ఆయన. ఇది స్వామివారి వాక్కు ఫలితం. ఆయన ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే నీ వ్యసనాన్ని ఆమోదిస్తున్నట్టే ఉంటుంది, కానీ ఆయన నీ దాంట్లో నుంచి వ్యసనాన్ని తీసేస్తున్నాడు. ధర్మరాజు కానీ ద్రౌపది కానీ, ధర్మరాజు పేకాటకి వెళ్ళే ఆ జోదం ఆడటానికి వెళ్ళేటప్పుడు శ్రీకృష్ణుడిని తలుచుకుని ఆయన యొక్క అనుమతి తీసుకుని ఉంటే స్వయంగా ఆయన నుండి శకుని వేసే పాచికల్ని ఆయన మాయతో తీసేవాడు. ధర్మరాజుకి ఆ ఆలోచన రాలేదు. అలాగే ద్రౌపదిని గదిలో నుంచి బయటికి లాక్కొచ్చి ఆవిడ చీర లాగితే కానీ నా మొగుళ్ళు కాపాడతారని చెప్పి ఆవిడ కూర్చుని చివరికి చీర లాగేదాకా తెచ్చుకుని అప్పుడు అన్నయ్యని కృష్ణ అని పిలుస్తారనమాట. స్వామివారు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. ఇది మాత్రం మీరు బాగా గుర్తుంచుకోండి. ఆపదలు వచ్చిన తర్వాత కాదు దేవుడు అనేవాడు,
ఆపదలకు ముందే మీరు పిలవండి. ఆ ఆపద రానివ్వకుండా లేదా ఆ ఆపద యొక్క శాతాన్ని తగ్గించే ప్రయత్నం శ్రీకృష్ణుడు చేశాడు. కలియుగ కృష్ణుడు వెంకయ్య స్వామి గారు కూడా చేస్తారు. ఓం నారాయణ ఆది నారాయణ. కలియుగ కృష్ణుడు స్వామివారు అని చెప్పాను కదా, ఆ రకంగా కృష్ణుడు తన భక్తులు కోరుకున్నది ఏదో తాను నెరవేర్చేవాడు స్వయంగా. భక్తులు కోరుకున్నది ఎలా నెరవేర్చాడంటే, భక్తులు తప్పు చెప్పినా సరే దాన్ని ఆమోదింపజేసి జాగ్రత్తగా చూస్తున్నాడు. ఇది అర్జునుడి విషయంలో ఒకటి జరిగిందనమాట. కౌరవ ప్రముఖుల్లో ఒక రాజు రాక్షస రాజు అతన్ని సాయం సమయంలోపు నేను అతన్ని చంపుతాను, లేకపోతే అసలు నాకు ఈ నేను 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 పుట్టిన దానికి కూడా ఇక నా జన్మ వ్యర్థం అని చెప్పి సవాల్ చేస్తాడు. అతను చేసిన దానికి శ్రీకృష్ణుడు సాయంత్రం అయినా ఆ రాక్షసుడు బయటికి రాడనమాట. బయటికి వస్తేనే చంపగలడు అర్జునుడు. అతనేమో బయటికి రాడు. మెల్లగా శ్రీకృష్ణుడు సూర్యుడిని మేఘాలు అడ్డు చేపించి దాన్ని సంధ్యా సమయం చేయించేసి మెల్లగా రాత్రి చూపిస్తాడనమాట రాక్షసుడికి. ఆ రాక్షసుడు బయటకు వస్తాడు. బయట రాగానే మేఘాలు తొలగిపోయి సూర్యుడు మళ్ళీ కనిపిస్తాడు. అర్జునుడు బాణం వేసి చంపేస్తాడు. ఈ లెక్కన ఎవరు ఏది కోరుకున్నా సరే, మనసులో మీరు ఏదన్నా కోరుకోండి, అనేక ప్రతిజ్ఞలు చేసుకోండి, ఏదన్నా చేయండి, స్వామివారు దాన్ని ఎంతో సరిచేసి, స్వామివారు ఈ కలియుగ కృష్ణుడు ఎంతో సరిచేసి మీకు ఆయన మీకు మేలు చేస్తాడంట మాత్రం నిర్విధాంశం. ఇది మాత్రం మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఓం నారాయణ ఆది నారాయణ. ఈ సందర్భంగా ఆయన యొక్క శ్రీకృష్ణుడి యొక్క ముఖ్య స్నేహితుడు కుచేలుడు గురించి మాట్లాడుకుందాం. కుచేలుడు తన ఆర్థిక పరిస్థితికి ఆయనంతా చాలా ఎంత తినడానికి కూడా లేని పరిస్థితి వచ్చేసింది ఇంట్లో అనమాట. అప్పుడు ఆ కుచేలుడు భార్య, ఏమండి శ్రీకృష్ణుడు రాజుగా ఉన్నాడు కదండి, మీ స్నేహితుడే కదా, ఆయన దగ్గరికి వెళ్ళి సహాయం అర్థించవచ్చు కదా అంటే, ఎలా వెళ్ళను నేను, నా వల్ల కావట్లేదు అది అంటే, ఎలాగోలాగో వెళ్ళండి, ఆయన్నే వెళ్ళి అడగండి అని చెప్తే, ఇక్కడ కుచేలుడు బయలుదేరుతుంటే శ్రీకృష్ణుడికి అప్పటికే తెలిసిపోతాయి. ఎందుకంటే ఆయన మాయాస్వరూపం, ఆయనకి తెలియదే ఉంది. కుచేలుడు మెల్లగా బయలుదేరేప్పుడు భార్య ఆయనకి ఏదన్నా మరి తినడానికి ఇష్టమైంది ఇవ్వాలి కదండి. ఇంట్లో ఏమున్నాయంటే కొద్దిగా అటుకులు ఏదో ఉంటే కనుక దాన్ని చిన్న సంచిలో వేసి మెల్లగా ఆ కుచేలుడికి ఇచ్చి పంపిస్తాను అనమాట. కుచేలుడు శ్రీకృష్ణుడు రాజద్వారం దగ్గర చేరేపాటికి శ్రీకృష్ణుడే స్వయంగా ఎదురేగి, కుచేలా రా నా స్నేహితుడు అని చెప్పి ఆప్యాయంగా లోపల తీసుకెళ్తుంటే కుచేలుడు ఎంతో ఆశ్చర్యపోతాడు. వెళ్ళటమే కాదు, ఆయన ఒక ఉచిత సింహాసనం మీద కూర్చోబెట్టి తన అష్టలక్ష్ములైన భార్యల్ని వాళ్ళందరినీ అక్కడ సేవ చేయించడం, ఆ కుచేలుడి సేవ చేయించడం, అది శ్రీకృష్ణుడు గొప్పతనం. శ్రీకృష్ణుడు కుచేలుడు తానిద్దరూ ఒకటే అనుకున్నాడు అనమాట. ఆ తర్వాత ఆ కుచేలుడి దగ్గర, కుచేలా నాకు తినడానికి ఏమన్నా తీసుకొచ్చావా అంటే అతను మొహమాట పడుతున్నాడు. ఇతను అనుభవిస్తున్న వైభవం ఏంటి, నేను తెచ్చింది ఏంటి అని చెప్పి స్వయంగా శ్రీకృష్ణుడే చనువుగా ఆ సంచి లాక్కుని, అటుకులు తెచ్చావా కుచేలా అని చెప్పి ఆ అటుకులను తీసుకొచ్చి తినేసి ఆయనకి అష్టైశ్వర్యాలని ప్రసాదించి కుచేలుడిని ఇంటికి పంపిస్తాడనమాట శ్రీకృష్ణుడు. తర్వాత ఆ అటుకులే ఇవాళ శ్రీకృష్ణ క్షేత్రంలో అన్ని సౌత్ ఇండియాలో ఉన్న అన్ని క్షేత్రాల్లో కూడా ప్రముఖంగా అటుకుల ప్రసాదమే పెడతారు. అలాగే ఆయన ఉట్టి ఉత్సవంలో ఆ అటుకులను కలపటం, ఇలాగా కుచేలుడి ప్రాధాన్యం ఆ అటుకులను చూస్తే మనకు గుర్తు రావాలన్నమాట. ఇది ఇక్కడ మన అభినవ కృష్ణుడు ఈయన్ని చూస్తేనేమో ఈయన కుచేలుడిలాగా ఉంటాడు చాలా ఆశ్చర్యంగా. ఎందుకంటే ఒంటి మీద ఏముండదు, ఆ ఎముకలు కనిపిస్తూ ఉంటాయి, ఆ శరీరంలో కండ ఉండదు. ఈయన కుచేలుడు అయితే ఈయన కృష్ణుడు అంటాడు. కానీ తను నమ్మిన భక్తులందరినీ, తను నమ్మిన వారిని అందరినీ కూడా కృష్ణుడిని చేయటంలో ఈయన్ని మించిన వాడు ఎవరూ లేరు. తన భక్తులందరినీ అష్టైశ్వర్యాలతో తొలతొగిస్తాడు. వాళ్ళకి ఏ దరిద్రం కూడా రానివ్వడు. ఈయన స్వయంగా కుచేలుడిగా కనిపిస్తుంది. దీన్ని మీరు చాలా బాగా గమనించండి. ఏ ఫోటో చూసినా స్వామి నిరాడంబరంగా ఉంటాడు. ఈ ఎపిసోడ్ యొక్క తర్వాయి భాగం మనం తొందరలో మళ్ళీ ఎపిసోడ్లో కలుసుకున్నప్పుడు మాట్లాడుకుందాం. ఓం నారాయణ ఆది నారాయణ.